చిత్తూరు జిల్లా పుంగనూరు మదనపల్లి రహదారిలో భీమగానిపల్లె సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహాన్ని ఆదివారం ఉదయం ఆవిష్కరించనున్నట్లు శ్రీకృష్ణ దేవరాయ బలిజ సంఘం నాయకులు పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు పలువురు నేతలు హాజరవుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని బలిజ కులస్తులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ఆంధ్ర భోజుడు, విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజుడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు, శిలలను కూడా శిల్పాలుగా మార్చిన చరిత్రకారుడు, కవి పోషకుడు, దేశ భాషలందు తెలుగు లెస్స అని భారతదేశానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి, భారతదేశాన్ని పరిపాలించిన గొప్ప చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల వారి కాంస్య విగ్రహావిష్కరణ మహోత్సవానికి అందరికీ ఇదే మా ఆహ్వానం. శ్రీకృష్ణదేవరాయ బలిజ సేవా సంఘం పొంగనూరు వారి ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకుడు, రాష్ట్ర అటవీ, విద్యుత్ మరియు భూగర్భ గనుల శాఖ మాత్యులు డాక్టర్ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మన ప్రియతమ యువ నాయకుడు, లోక్సభ ప్యానెల్ స్పీకర్, రాజంపేట పార్లమెంటు సభ్యులు శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, మన యంగ్ అండ్ డైనమిక్ లీడర్, తంబళ్లపల్లి శాసన సభ్యులు శ్రీ పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారు, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ ఎన్ రెడ్డప్ప గారు, టిటిడి మాజీ పాలక మండలి సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్ గారు, రాష్ట్ర జానపద మరియు సాంస్కృతిక అకాడమీ చైర్మన్ శ్రీ కొండవీటి నాగభూషణం గారు మరియు అతిరథ మహారథుల చేతుల మీదుగా జనవరి 7వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీకృష్ణదేవరాయ సర్కిల్, భీమగానిపల్లె సమీప బైపాస్ రోడ్, పొంగనూరులో నూతనంగా ప్రతిష్ఠించిన శ్రీకృష్ణదేవరాయల వారి కాంస్య విగ్రహావిష్కరణ అంగరంగ వైభవంగా జరగనున్నది. కావున పొంగనూరు నియోజకవర్గ మరియు జిల్లాలోని ప్రజలు 50 మంది బలిజ కుటుంబ సభ్యులు సకుటుంబ సపరివార సమేతంగా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇట్లు మీ నానబాల గణేష్, అధ్యక్షులు, శ్రీకృష్ణదేవరాయ బలిజ సేవా సంఘం, పూల త్యాగరాజు, ప్రధాన కార్యదర్శి, నాగిశెట్టి ముత్యాలు, కేసీటీవీ అధినేత.